భూమి మీద మానవుని యొక్క జీవన విధానము, భూమి మీద మానవుడు ఎందుకు ఉద్భవించవలసి ఉన్నది, దాని వెనుక ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? దేవుడు ప్రతి మనిషిని ఒక్కొక్క కారణముతో ఈ భూమి మీద మానవ మాతృనిగా శరీరమునిచ్చి అన్నిటిలో ఉత్తమమైన వానిగా సృష్టినంతటిని అధికారిగా ఆయన నియమించి ఉన్నాడు. సృష్టి అంతటినీ ఏలుటకు మానవునికి తప్ప మరి ఎవరికి ఏ అధికారమును లేదు. అంతటి అధికారమును ఇచ్చి మానవుని తన స్వరూపముతో తన పోలిక చొప్పున తన ప్రాణమునిచ్చి బ్రతికించి తాను కోరుకొనుచున్న తన హృదయ ఉద్దేశం ఏమిటి, తను ఎవరిలో నుంచి ఏమి కోరుకొనుచున్నాడు, ఈ సృష్టినంతటిని తాను చేసిన క్రమం అంతటిని బట్టి, మానవ మనుషుని సృష్టించిన విధానమును బట్టి, ఏర్పాటు చేసిన విధానమును బట్టి, ఈ లోకములో మన జీవిత యాత్ర సాగవలసిన క్రమమును బట్టి దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుని తలంపులు ఏమిటి అడిగి గుర్తెరుగుచు నిత్యము దేవుని సన్నిధిలో ఇష్టముగా ఆసక్తితో ప్రార్థన చేసి కనుగొని దేవుడి ప్రణాళికను చిత్తమును ప్రేమించవలసిన వారమై ఉన్నాము. యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు 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 దేవా, నీకే స్తోత్రము తండ్రి. నిరంతరము నీ కాపుదల మా మీద ఉంచి మా ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా, మమ్మలను బలపరుచుచున్నవాడా, మమ్మలను మీ సృష్టిలో నా తండ్రి అన్నిటికంటే గొప్పగా ప్రథమ ఫలముగా నా తండ్రి మీరు ఎన్నిక చేసి ఎంపిక చేసి నీ యొక్క పోలిక చొప్పున నీ స్వరూపమునిచ్చి నీ యొక్క ఊపిరిని నా తండ్రి నాకు పోసి మానవ మాతృనిగా మానవ నరునిగా ఈ భూమి మీద ఉత్తమమైన మీ యొక్క నా తండ్రి నా యొక్క సృష్టి విధాన క్రమంలో అత్యధికమైన స్థితిలో రూపొందించిన వాడా, మమ్మలను నా తండ్రి ఒక గొప్ప ప్రణాళిక చొప్పున నా తండ్రి ఈ భూమి మీద మీరు ఏర్పాటు చేసినారని మేము నమ్మి విశ్వసించి నీ చిత్తమును, నీ ప్రణాళికను, నీ నిబంధన, నీ కట్టడలు, నీ విధులు నా తండ్రి గైకొనుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డని నా తండ్రి మీరు పేరు పేరు వరుసను సందర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి ఆలోచనలను, ప్రయత్నములను, ప్రతి ఒక్కరి తలంపులను నా తండ్రి మీ చిత్తమునకు సరిపోవునంతగా మీరు ప్రేరేపిస్తూ ఈ లోకములో జరగవలసిన కార్యం అంతటినీ నా తండ్రి మీ ప్రణాళిక చొప్పున మీరు జరిగించమని, కీడులన్నింటినీ కొట్టివేయమని, పాపములు శాపములు విడతీయమని వేడుకొనుచున్నాము దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఎక్కడ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ఈ లోకపు కుచ్చులలో సాతాను మాయా కబంధ హస్తములలో మేము చిక్కుకొని ఉన్నామో అవన్నీ నా తండ్రి చెదరగొట్టబడి విడదీయబడి నాశనం చేయబడి అయా నా తండ్రి నా ప్రభా నాయన తెంపివేయబడి నిరంతరము కూడా ప్రతి నీ బిడ్డ నీ చిత్తమునకు సరిపోవునంతగా నా తండ్రి నీ ఉద్దేశానుసారముగా పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. హయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. అత్యధికముగా మమ్ములను నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ మీరు దీవిస్తూ నా తండ్రి మమ్ములను నా తండ్రి ప్రతి నిమిషము నా తండ్రి నీ యొక్క నా తండ్రి కాపుదలనిచ్చి నా తండ్రి కాపాడుచు మా మార్గం అంతటిని నా ప్రభ నీవే నా తండ్రి పరిరక్షించుచు నా తండ్రి మమ్మలను నడవవలసిన త్రోవలో నడిపించుటకు ఇష్టము కలిగిన వాడా, ఆలోచన కలిగిన వాడా, నీ నామమునకే వందనములు. నీ ఇష్టమును, నీ ఆలోచనను, నీ చిత్తమును మాత్రమే నా తండ్రి మేము కనుగొనుటకు నా తండ్రి మార్గం అంతటిలో పయనించుటకు నీ కృపనివ్వమని, నిత్య జీవమును పొందుటకు నీ కనికరము మా మీద ఉంచమని, కనికరము కలిగిన నీ యొక్క ప్రేమాహస్తములకు నా తండ్రి మమ్మలను మేము దినము అప్పగించుకొనొచ్చు. మా మార్గం అంతటిలో నా తండ్రి మా ప్రయత్నములలో
మా ఆలోచనలలో, మా ఉద్దేశములలో నా ప్రభా నిన్ను మాత్రమే వెంబడించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. హృదయానుసారముగా నా తండ్రి, అయా నా ప్రభా నా దేవా, నిన్ను నా వెంబడించుటకు నా తండ్రి, నిన్ను ప్రేమించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను ఎత్తిపట్టుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి కూర్చుండబెట్టి నీ కృపను బట్టి నా తండ్రి నీతో మాట్లాడుటకు, నీతో ముచ్చటించుటకు, నీలో ప్రార్థన చేయుటకు నీ కృపనిచ్చినందుకు మీ నామమునకే వందనములు. నీ పరిశుద్ధాత్మను మీరు ప్రోక్షించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఆత్మ సహవాసమునివ్వండి దేవా, కాపుదలనివ్వండి దేవా, నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 రాజా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రము 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 తండ్రి. నిన్న నేడు నా తండ్రి ఏకరీతిగా ఉండిన నా గొప్ప దేవ, ఏక హృదయమును ఏక మనసును మీరు మాకిచ్చిన తండ్రి, నీలో తృప్తిపరచమని, నీలో ఆనందింపచేయమని, నీలో బలపరచమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. దురాత్మలను బంధించండి దేవా, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి దేవా. కీడులన్నింటినీ నా తండ్రి మీరు తొలగించి వేసి నా తండ్రి మీ చిత్తానుసారముగా మమ్మలను నా తండ్రి మీరు బ్రతికించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సర్వ సృష్టిని, సర్వలోకములను, సర్వలోక నాదులను, ప్రపంచములను నా తండ్రి, ఆయా మానవ మనుషులని నా తండ్రి, సమస్త జీవరాశిని, ప్రాణకోటిని మీరు ఏర్పాటు చేసి నా తండ్రి, నీ యొక్క నా తండ్రి ప్రత్యేకమైన నా తండ్రి నా ప్రణాళిక చొప్పున వేటి వేటి క్రమము చొప్పున వాటిని నా తండ్రి ఈ సృష్టిలో ఉంచి అభివృద్ధి పొందిస్తూ కాపాడుచు నా తండ్రి నా అయా నా తండ్రి మీరు చేయుచున్న నీ విధానమును బట్టి నా తండ్రి మీ నామమునకే వందనములు. నీ విధి నిర్వహణ ఎంతయు నా తండ్రి మేము గుర్తెరుగుటకు నా దేవా, నీ చిత్తము చే బంధించబడుటకు, నీ ప్రేమను పొందుకొనుటకు, నా తండ్రి ఆశ్రయించుటకు, నీలో ఆనందించుటకు, నీలో బలపడుటకు, నీలో నా తండ్రి అయా నా నాయన విస్తరించుటకు నీ కృప చూపించండి. నీవు ఏర్పాటు చేసిన నీ ప్రణాళిక అంతటిని బట్టి, నీవిచ్చిన వాగ్దానములను బట్టి, నీవిచ్చిన నా తండ్రి అయా నా నాయన తలాంతులను బట్టి నా దినము నీలో ప్రార్థన చేస్తూ వాటిని వృద్ధి పొందించే క్రమములో నా తండ్రి నీ వాగ్దాన భూమిలో నిరంతరము నీలో కలిసి నా తండ్రి నా మరణము లేకుండా నాయన అనేక యుగములు నా తండ్రి నీ మహిమలో, నీ పరమలో, నీ పరలోకమందు నా తండ్రి నీ యొక్క ఐశ్వర్యము చొప్పున, నీ ఘనత చొప్పున మేము నా తండ్రి నిన్ను పొందుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రార్థించే క్రమం అంతటిని బట్టి నా తండ్రి నీకే వందనములు. మా నా తండ్రి జీవిత యాత్రలో నా తండ్రి భూమి మీద దీర్ఘాయుషవంతులుగా బ్రతుకున్నట్లుకు నీ బ్రతుకుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నా నీ మార్గమునే నా తండ్రి మేము గుర్తుపట్టుటకు నా తండ్రి నీ మార్గములో పయనించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తుతులకు పాత్రుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. నీ యొక్క నామ ఘనతను నా తండ్రి అర్థం చేసుకొనిటకు నా తండ్రి నీవు ఏర్పాటు చేసిన నీ ప్రణాళికను అర్థం చేసుకొని నీలో రక్షించబడి నిన్ను వెంబడించే క్రమమందు నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీలో పట్టి రక్షించబడుటకు నీ కృపనివ్వండి దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము దేవా. అంతరంగమును శుద్ధి చేయండి దేవా. ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి ఆకర్షించి నీ శిలువ రక్తము చేత కడిగి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పౌరసత్వమును నీలో వారసత్వమును పొందుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీ పౌరసత్వమును నీ వారసత్వమును నా తండ్రి మేము పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా.
నీలో నా తండ్రి రక్షించబడుటకు ప్రతి ఒక్క హృదయాన్ని మీరు స్పందింప చేయండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని మీరు సెలవిచ్చి ఉన్నారు దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీవిచ్చిన నా తండ్రి అయా నా ప్రభా నాయన మాటను బట్టి నా తండ్రి ప్రతి ఒక్క మనిషి నా తండ్రి నీలో రక్షించబడుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. జీవితములను, కుటుంబములను, సమాజములను మీరు కట్టండి దేవా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించి ఏకాభిప్రాయముతో, ఏక మనస్సుతో నా తండ్రి మనస్సాక్షితో నా తండ్రి వెలిగించబడి నా పాప ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక్క దేవుడైనా నిన్ను గుర్తించుటకు నా దేవ సృష్టికర్తను వేడుకొనుటకు, పూజించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా. కృప చూపించండి దేవా. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీలో రక్షణ మారు మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ తరుణమునిచ్చి, నీ ప్రేరణ ఇచ్చి, నీ తలంపులనిచ్చి నా తండ్రి శుద్ధి చేసుకొనొచ్చు నా తండ్రి మార్గములో నిలిచిండుటకు నీ చిత్తానుసారముగా అయా నా తండ్రి నీలో బ్రతికిండుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీలో జీవింప చేయండి దేవా. నీలో బ్రతికించండి. నీ నీ రాజ్య పౌరసత్వమును నా తండ్రి నీ పరలోకపు వారసత్వమును మేము పొందుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. మా ఆలోచనలను, మా తలంపులను, మా ఉద్దేశములను మా యొక్క నా తండ్రి నా ప్రభా నాయన అంతరంగమును నా తండ్రి మీరే సరిచూసి నా తండ్రి దాన్ని అంతటిని నా ప్రభా నీకు ఇష్టమైన రీతిగా మీరే మలచమని దినదినము నా తండ్రి మమ్మలను మేము చూసుకొనుచు దినము నీ సన్నిధిలో నా ప్రభా నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి నీ వాక్యానుసారముగా దిద్దుకొనుటకు, వాక్యం అనే పాలతో ఉదక స్నానము చేయుటకు, వాక్యాన్ని ప్రేమించుటకు, వాక్కును స్వతంత్రించుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనమును. నీలో రక్షించబడి ఇంకా నా తండ్రి నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి ఆధిక్యతను పొందలేక నా తండ్రి నీ మహిమను చూడలేక నీకు దూరముగా ఉన్నవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నీకు సమీపముగా చేసి దక్షిణ మార్గంలో నిలిచిండి నా తండ్రి వారిని, వారి కుటుంబాలను, సమాజమును వారు కాపాడుటకు నా దేవా నీ కృపనివ్వమని నిరంతరము నా తండ్రి నీ సన్నిధి కాంతి ప్రతి నీ బిడ్డ పైన మీరు ఉంచమని నీ యొక్క నా తండ్రి విధులను నా పాప నిర్వహించుటకు నా దేవా నీ ఆలోచనలను నా తండ్రి తెలుసుకొనుటకు, నీ అంతరంగమును గుర్తెరుగుటకు, నీ హృదయపు తలుపులను తట్టుటకు ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సమయమునివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు తండ్రి. అయా నా తండ్రి నిరంతరము నీ కాపుదల ప్రతి నీ బిడ్డకు మీరు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని నీ నామందు కట్టి ఉంచమని ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నదో, ఎవరు ఎలాంటి చిక్కులు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలో ఉన్నారో అవన్నీ కూడా నా తండ్రి తొలగించి వేయబడి అయా నా ప్రభా నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ మహిమను పొందుటకు, సమస్తమును జయించుటకు, నీ కృపకు పాత్రులగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము దేవా. దేశములను, రాష్ట్రములను, ప్రపంచములను, సర్వలోకములో ఉన్న నాయన ప్రతి ప్రాణకోటిని నా ప్రభ మీరు ఏర్పాటు చేసిన నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి మీ ఉద్దేశానుసారముగా నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ మానవ మనుషులను నా తండ్రి అధికారులుగా చేసి నీ అధికారముని ఇచ్చి నా తండ్రి నీ పరిపాలన ఇచ్చి నా తండ్రి నీ తత్వమును వారికి అందించి నా ప్రభ నా తండ్రి నీ పరిపాలన మీరు జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు క్రమపరచండి దేవా. నీ చిత్తమును మాత్రమే గౌరవించుటకు ఆయా నా తండ్రి వారు చేయు అధికారం అంతయు నా ప్రభ నీ చిత్తానుసారముగా జరుగుటకు, నిన్ను మహిమపరచుటకు అనేక రీతులుగా నా తండ్రి సృష్టికర్తను ప్రతి ఒక్కరూ నా తండ్రి తెలుసుకొని వేడుకొనుటకు, పూజించుకొనుటకు నా తండ్రి నీ కృపకు పాత్రలగుటకు నీ కృపనివ్వండి. అయా నీవిచ్చిన అధికారం అంతయు నా తండ్రి నీ రాజ్యం నా తండ్రి నిర్మాణమునకు తప్ప మరి ఏ విధముగాను దుర్వినియోగము చేయబడకుండా నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి. మీరున్నారని రుజువుపరచండి దేవా. చేసే ప్రతి పని నా తండ్రి చట్టము నా తండ్రి ప్రతి అధికారము ప్రతి ఒక్క నా తండ్రి శ్రేయస్కరమైనది నా తండ్రి యోగ్యమైనదిగా నా తండ్రి అమాయకులైన జనులకు నా తండ్రి మేలుకరముగా ఉండునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా
ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రత్యేకించండి దేవా, కృప చూపించండి దేవా, కనికరించండి దేవా. నీ కనికరమును ప్రేమించుటకు నా తండ్రి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుటకు నా దేవా, నీ కృపనివ్వమని ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నా తండ్రి, నీ అధికారమును చేయుటకు నా దేవా, నీ ప్రేమను నా తండ్రి అయా నా ప్రభా నాయన మీరు నింపి నా తండ్రి విస్తరింప చేసి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రేమించే స్వభావమును నా తండ్రి, పొరుగువారి పట్ల నా తండ్రి ప్రేమ కలిగి నా తండ్రి ఒకరినొకరు ఆదరించి గుణ లక్షణములను ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి నా తండ్రి నీ సమాజం అంతటిని మీరే కట్టమని, నీ రాజ్యమును విస్తరింప చేయమని, నీ రాజ్య పౌరసత్వము నా తండ్రి ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా, ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తమునకు సరిపోవునంతగా ఈ భూమి మీద ప్రయాసపడునట్లుగా, నిన్ను నా తండ్రి గుర్తెరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, కనికరించండి. అయా నీకే స్తోత్రము దేవా. సర్వలోక నాదులకు నా తండ్రి నీ కృపనిచ్చి నా ప్రభ సమస్తాన్ని మీరే సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను. అయా నా తండ్రి యువతి యువకులను మీరు సందర్శించండి, యవన బిడ్డలను మీరు లేవనెత్తండి. యవన కాలమందు నీ కాడినెత్తుకొని నిన్ను వెంబడించుటకు నీ కృపనివ్వమని, నీ నామఘనతను ప్రచురము చేయుటకు నా తండ్రి, నీ నామమును ఒప్పుకొనుటకు ఎత్తిపట్టుటకు నా దేవా, నీవు ఏర్పాటు చేసిన నీ క్రమం అంతటిని బట్టి నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి నీ నామమును ధరించి నా తండ్రి నీ నామం పేరిట నిలవబడి నా తండ్రి నీ రాజ్యము కోసం పని చేయవలసి ఉన్నదో, నీ రాజ్యము విస్తరించి ప్రతి ఒక్కరూ నీకు శిష్యులుగా మారవలసి ఉన్నదో నా తండ్రి, అలాంటి మార్పు నా తండ్రి తెచ్చుటకు ఎవరి మీద నీ భారం అంతటిని మీరు పెట్టి ఉన్నారో నా దేవ వారందరూ విస్తరించినట్లుగా ప్రబలునట్లుగా నీ చిత్తానుసారముగా పనిచేసి నా తండ్రి నిన్ను నా తండ్రి గణపరిచి నా ప్రభా నీ రాజ్యమును కట్టే క్రమములో నా తండ్రి నీ యొక్క ప్రేమను విస్తరించే విధానములో నా తండ్రి నీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి బూదిగంతముల వరకు నా తండ్రి నీ సువార్త పరిచర్యను విస్తరింప చేయండి. మీరు ఏర్పాటు చేసుకున్న దైవదాసులను, దైవదాసురాండ్రులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించే వారిని, తంతినాదము చేయవారిని, ఈ విధముగా ఇంకా ఎన్నో రకములుగా నా తండ్రి అయా నా ప్రభా నా దేవా నీ కృపను బట్టి నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న క్రమమంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి నా తండ్రి మీరే వాడుకొనండి. వేసే ప్రతి అడుగు, మాటలాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యము నా తండ్రి నీ రాజ్యమును బలపరుచునంతగా, నిన్ను ఎత్తిపట్టునంతగా వారు నిలవబడే స్థలములో నీ పరిశుద్ధాత్మను వారికి ఇచ్చి నా తండ్రి నీ నోటి బోరగా వారిని వాడుకొని నా తండ్రి నీ సంఘమును మీరు కట్టమని, సమాజములను బాగు చేయమని అడుగుచున్నాను దేవా. విశ్వన్యాయ స్థానములో, విశ్వ సంఘములో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి అయా నా ప్రభా నీకు సరిపోవునంతగా నా తండ్రి ప్రేరేపించబడుటకు నా దేవా నీ పనులను మాత్రమే చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రేమించే తండ్రి మీ నామమునకే వందనములు దేవా. ఆదరించువాడా, కరుణించువాడా, కృప చూపువాడా, స్థిరపరచువాడా, బలపరచువాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అంతరంగమును శుద్ధి చేయండి దేవా. అవరోధములను మీరు తొలగించండి దేవా. కీడులన్నిటిని మీరు తొలగించి వేసిన తండ్రి మమ్ములను నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే బలపరచమని వేడుకొనుచు నా తండ్రి నీ నామఘనతకు మమ్ములను నా తండ్రి కుటుంబాలను, సమాజములను అప్పగించుకొనుచు అయా ప్రతి విధమైన విషయములో నీ కాపుదలను మేము ప్రేమిస్తూ నా తండ్రి నీ సత్యమునకు లోబడినంతగా నిన్ను ప్రేమించున్నట్లుగా నా తండ్రి నీ కృపను మాకు ఇవ్వమని వేడుకొనుచు నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. ప్రతి ఒక్కరిని మీరు సిద్ధము చేయండి దేవా. ప్రతి ఒక్కరిలో మీ ఆలోచనలను ఉంచండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రం
స్తోత్రము స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కనికరమును మాకు ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. దినమంతటిని నీకు అప్పగించుకొనుచున్నాము దేవా. దిన ప్రయాణములను అయా నా తండ్రి, దిన కార్యక్రమములను మీరు దీవించి నా తండ్రి, ఎవరికి ఎలాంటి ఆపదలు ఇబ్బందులు లేకుండా మీరే కాపాడమని నా తండ్రి, మీరే నా తండ్రి నీ కృపనిచ్చి నీ పరిశుద్ధాత్మ సహవాసమునిచ్చి నా తండ్రి నడిపించమని, ప్రయత్నములన్నిటినీ నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే సఫలీకృతము చేయమని నా తండ్రి వేడుకొనుచున్నాము తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. ఎవరెవరు ఏ మంచి పని నా తండ్రి నీ నామం పేరట ప్రార్థన చేసి ప్రారంభించినారో అవన్నీ కూడా సక్రమముగా జరుగునట్లుగా నీ కృపనివ్వండి దేవా. ఎక్కడ ఎలాంటి అంతరాయం ఇబ్బందులు లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ అధికారమును నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని నా తండ్రి. నా ప్రభ రాజులైన యాజక సమూహములారా అని మీరు నా తండ్రి నీ బిడలకు పేరు పెట్టి ఉన్నారు దేవా. దాన్ని అంతటిని బట్టి నా తండ్రి రాజులైన యాజక సమూహములుగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ అయా నా తండ్రి నీ శిష్యులుగా నీ రాజ్యమునకై పనిచేయుటకు నా తండ్రి అయా నీ రాజ్యాంగీకారముతో నా తండ్రి ప్రతి విలువతో ప్రేరేపించబడుటకు నీ రాజ్యముద్రను నా తండ్రి నీ పౌరసత్వమును నీ వారసత్వమును ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. ఈ భూమిని అంతటిని మీరు కాపాడండి దేవా. భూమి మీద ప్రతి బిడ్డను నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే నా తండ్రి కాపాడి విడిపించమని, నీ రాజ్యమును విస్తరింప చేయమని, నీ రాజ్యమునకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని, పేరు పేరు వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు సందర్శించమని, నీ మహిమతో నింపి ఉంచమని, ఈ ప్రతి ప్రార్థన అవసరము నా తండ్రి దినము నీలో ప్రార్థన చేయబడే ప్రతి ప్రార్థన ప్రతి ఒక్కరి ఆ ప్రార్థన నా తండ్రి నెరవేరుటకు నీ కృపనివ్వండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ప్రార్థనకు మీరు సమాధానమునివ్వండి. ప్రతి ప్రార్థనకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి మేలునివ్వండి దేవా. నీలో కనికరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రార్థన యందు ఆసక్తి కలిగి నా తండ్రి బ్రతుకుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీతో మాట్లాడే క్రమం అంతటిని బట్టి నా తండ్రి అయా నిర్దోషముగా నిందారహితముగా వ్యవహరిస్తూ నా తండ్రి నీ పౌరసత్వమును నా తండ్రి పొందుటకు నా దేవా, నిన్ను ఆదరించుటకు నా తండ్రి నిన్ను మహిమపరచుటకు ఈ లోకములో నా తండ్రి దీర్ఘశాంతం కలిగి దీర్ఘాయుషవంతులుగా నా తండ్రి భూమి మీద వర్ధిల్లుటకు నీ ప్రణాళిక యావత్తు జరిగించుటకు నీ చిత్తం చే బంధించబడుటకు నీ స్వాధీనము చేయబడి సమస్తము నా తండ్రి మాకు కలిగినది మాకున్నవి సమస్తము కూడా నీకే అప్పగించుకొనొచ్చు. వాటన్నింటినీ నా తండ్రి నీ సమయానుకూలముగా వృద్ధి పొందించి నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డను నా తండ్రి ఉన్నత స్థాయిలో నా తండ్రి నీ రాజ్యపు అధికారముతో నా తండ్రి నీ పౌరసత్వముతో మీరు ముద్రించి నా ప్రభ అయా నా తండ్రి తయారు చేయమని, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించమని, నీ రాజ్యమును స్థిరపరచమని, నీ నీతిని నీ రాజ్యమును వెతుకుటకు ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ప్రేరేపించమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీకే ఆరోపించుకొనొచ్చు. మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవా నాకు కనబడము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.